ఎన్టీఆర్ జిల్లాలో భారీ వర్షాలు, వరదలు ఆకుకూరల సాగుదారుల్ని అతలాకుతలం చేశాయి. వివిధ రకాల ఆకుకూరలు సాగు చేసిన పొలాలు వరద ముంపునకు గురయ్యాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పొలాల్లోని పంట కుళ్లిపోయి పూర్తిగా దెబ్బతిందన్నారు. ప్రభుత్వం నాణ్యమైన విత్తనాలను అందించి తమను ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు. రోజుల పాటు నీళ్ళు అసలు చేల నుంచి బయటికి పోలేదండి. ఆ వలన విత్తనాలు పోసినాయి కూడా అసలు మొలిచిన మొక్కలు కూడా అన్ని చచ్చిపోయినాయి. మాకు ఇది పైరుకే బాగా విత్తనాలు కూడా సరైన విత్తనాలు రావట్లేదు. దగ్గరానికి 50,000 దాకా నట్టపోయాను నేను. కౌలు 1,70,000. ఇక్కడ ఇచ్చేదే ఒకటి 150 రూపాయలు వేస్తున్నాను కట్టకి 100కి. వాళ్ళు అమ్మేది 4-5 అమ్ముకుంటారు మిగతా. కానీ వాళ్ళు లాభం పొందుతున్నారు కానీ మాకు రూపాయి మిగతా చేసేవాడికి. విత్తనాలు వేసామండి, వర్షాలు వచ్చేసినాయి. వర్షాలు మాలని మొత్తం కొట్టుకుపోయినాయి. విత్తనాలు డేట్ చూస్తేనేమో క్వాలిటీ ఉండలేదు, మొలతలేదు సరిగా. మళ్ళీ వేసి ఉన్న విత్తనాలు కానీ పోతున్నాయి. కవులు రైతు కవులు మేము 1,00,000 పైన కడుతున్నామండి. సాగు తప్ప రెండోది ఏం లేదు. సుమారు 1,00,000-2 లక్షల దాకా పోతాయండి. పంటలు చూస్తే చేతికి రాలేదు, అప్పులు చూస్తే ఎక్కువైపోయినాయి. మొన్న వచ్చిన వర్షాలకి వరదల కారణంగా విపరీతమైన నీళ్లు రావడం వల్ల పూర్తిగా కోతకు సిద్ధంగా ఉన్న ఆకుకూరలన్నీ కూడా పూర్తిగా నీళ్లలో మునిగిపోవడం వల్ల అన్ని ఆకుకూరలు కూడా పూర్తిగా పాడైపోవడం జరిగింది. దాదాపు 1,00,000 రూపాయల విలువైన ఆకుకూరలన్నీ కూడా వచ్చిన వర్షం నీరు అలా నిలబడిపోయి ఉండడం వల్ల పూర్తిగా కుళ్లిపోయి ఆకులన్నీ కూడా పాడైపోవడం జరిగింది. ఆ పొలాన్ని అంత చదును చేసుకుని మళ్ళీ విత్తనాలు నాటాలంటే దాదాపు 25,000 రూపాయల ఖర్చు పెట్టాల్సి వస్తుంది. దాదాపు 1,00,000 నుంచి 1,25,000 వరకు మొత్తంగా కూడా నష్టం సంభవించింది. అలాగే కూరగాయలు కూడా పూర్తిగా తెగులు రావటము, పూర్తిగా మునిగిపోయి పువ్వులు రాకపోవటము, తిరిగి కాయలని పూర్తిగా రాకపోవడం అనేది జరిగింది. మళ్ళీ మొత్తంగా మొదటి నుంచి మళ్ళీ మొక్కలు పెట్టుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది.